హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. చాలా కొంత కదికపోతే ఈ రోజైతే వర్షం అయితే లేదండి. పిల్లలకి స్కూల్ అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే నిన్నటి వరకు స్కూల్ లేవు కదా, గవర్నమెంట్ హాలిడే. ఈరోజు స్కూల్ ఉన్న మెసేజ్ వచ్చింది. మా ఊడైతే ఇంకా నన్ను నిద్రపోనివ్వడం 5:30కే స్టార్ట్ చేసి లేకపోవడం లేచి లంచ్ రెడీ చేయమని. నేనైతే 7 గంటల వరకు లేగలేదు. వాడు ఒక్కడి కోసం నేను 6 గంటలకు లేసి ఏం చేయాలండి? స్కూల్ ఉంటే నాకు అసలు మళ్ళీ దగ్గర చేస్తాడు. తీసి ముందు నాకు ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టు అని. వాడి కంగారు వాడిది. నేనైతే 7 గంటలకు వేసాను. వంట అయితే రెడీ చేస్తాను. ఇంకా రైస్ పెట్టేసాను. రైస్ ఉడుకుతుంది. అక్కడే పాలు పెట్టాను. వాడు పాలు అవుతాడు కొద్దిని పాలు పెట్టాను. నేనైతే కాఫీ కలుపుకుంటున్నానండి. వీడికైతే బూస్ట్ ఉండాలి. బూస్ట్లో కూడా పాలు తాగడం. వాడు తాగి కొంచెం పళ్ళకి వాడు బూస్ట్. స్ట్రాంగ్గా లేకపోతే కాఫీ పడితేనే కానీ ఏ పని చేయలేము. మార్నింగ్ కాఫీ ఉండాలి. వీడైతే పాలు తాగుతాడు. మరి చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనైతే అట్లే ఫ్రై చేస్తున్నాను. నా వాడికి పడేస్తాను ఫస్ట్. పక్కన వాడికి స్నానం పెట్టేసాను. జీలకర్ర కూర పచ్చిమిరపకాయలు మిగులుతాడు. అరటికాయ ఫ్రై చేస్తున్నానండి నేనైతేని. ఈ అరటికాయ ముక్కలు వేసేటప్పుడు పోపులోను పసుపు వేయాలి. ఫస్ట్ వేస్తే అరటికాయ ముక్కలు బౌల్ కట్టుకోకుండా మంచిగా వేగుతాయి. అదైతే ఫస్ట్ వేస్తాను. ఫస్ట్ అయితే పొద్దుటే సిలిండర్ వచ్చిందండి మాకు. 5 రోజులు అయింది బుక్ చేసి. అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వేసాను. వాడు స్నానం చేసి వచ్చేలాగా టిఫిన్ రెడీ అయిపోద్ది. పచ్చడికి మళ్ళీ చట్నీ చేద్దాం అనుకున్నాను. పచ్చిమిరపకాయలు అవి వేద్దాము అనుకునేటప్పుడు కరెంట్ తీసేసాడు. ఏం చేయాలి? కరెంట్ వస్తుందో లేదని కాసేపు చూసాను. ఇడ్లీ ఉడికిపోతుంది కానీ కరెంట్ రాలేదు. వేపినా మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా అని వేపించుకుంటే అలాగే చూశాను. ఇంకా సరే వచ్చేటట్టు లేదని కారపొడి నెయ్యి వేసి తింటాడేమనుకున్నాను. నెయ్యి అయితే అస్సలు ఇష్టపడ్డాడు. అందుకని మామిడికాయ పచ్చడి ఉంటే పెరిగేసి కలిపాను. కానీ ఇలా కూడా తింటే బాగుంటుంది చట్నీ ఇడ్లీలోకి. జోషు అయిపోయిందా? వావ్, ఎక్కడికి? దండం పెట్టుకుంటా వెళ్తావా? ఇటు దండం పెట్టుకుంటాడు చూడండి. రోజు స్కూల్కి వెళ్ళే ముందు స్నానం చేశాను. ఏం చదువుతున్నారా? శుక్లాం భరద్రమా? ఇంకా Baru kami bandana
ఎవరిని అడుగుతున్నా? శివున్నా? శివని అడుగుతున్నావా? అనుకోని శివయ్య. సరే అయిపోయిందా? స్కూల్ టైం అయిపోతుంది తొందరగా. ఆల్మోస్ట్ ఇడ్లీ అయిపోయిందండి. వాడికి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఇంకా వాడికి దైవభక్తి ఎక్కువండి బాగాను. డైలీ స్నానం చేయగానే దండం పెట్టుకోవడం అలవాటు. శ్లోకం చదువుకుని త్రయంబకం యజమహి అని ఉంటుంది కదా, మృత్యుంజయ మంత్రం చదువుకుంటాడు డైలీని. బాగా భక్తి. గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దండాలు అయితే బాగా పెట్టేస్తాడు వాడైతే. వాడు టిఫిన్ తినేలాగా నేను లంచ్ బాక్స్ అది సర్వ్ చేసుకున్నాం అనేసి నేను లంచ్ అయితే వాడికి ఫ్రైలే పెడతాను. ఇగురు కానీ పులుసులు కానీ పెట్టను. పప్పు ఒకటి వండుతాను. మళ్ళీ టమాటా రైస్ ఇట్లాంటివి డ్రై కింద ఉండేటట్టే పెడతాను. వాడికి కలిపి పెట్టకపోతే కలిపేటప్పుడు వంపేసుకుంటాడంటే రైస్ చిన్న చిన్న గిన్నెలు కదా, అందుకని పొడి పొడిగా ఉండేటట్టుగానే నేను పెడతాను. ఇంటి దగ్గర నేను డాడీకి ఏదైనా కూరలు అవి తినాలనుకుంటే కనుక హాట్ బాక్స్లో పెట్టేస్తాను. వాడు తినే టైంకి అయితే వేడిగానే ఉంటుంది. స్నాక్స్ పెట్టాలి డైలీ వాడికి. స్నాక్స్ అయితే నేను ఖర్జూర పండు పెట్టానండి. నిన్న వర్షం వల్ల నేనేమి ప్రిపేర్ చేసుకోలేదు స్నాక్స్కి, అందుకని ఖర్జూర పండు పెట్టాను. వాడికి స్కూల్ టైం అయిపోయింది కదా, ఇంకా వాడు స్కూల్ వాహనం చూసారా, రిక్షా అంటది. స్కూల్ బస్ అయితే పెట్టించలేదు. అంటే లోపలికి ఉంటాం కదా, స్కూల్ బస్ అయితే లోపలికి రాదు, రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కాలంటే వాడు. అందుకనేసి నేను పెట్టించలేదు. రిక్షా గుమ్మలోకి అయితే వస్తుంది కదా, రిక్షాకి అయితేనే తక్కువ తీసుకుంటున్నారండి. నెలకు 600 తీసుకుంటున్నాడు. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే స్కూలు. ఇంకా దానికి స్కూల్ బస్కి 15,000 అడిగారండి. మొత్తం వాడు వెళ్ళాక క్లీనింగ్ సెక్షన్ అవుతుంది నాకు. ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇంకా బయట మాప్ పెట్టుకుంటాను నేను. అంటే పనమ్మాయి వస్తుంది కానీ మాప్ పెట్టదండి. బయట గేట్ బయట ఒకటే కడిగేసి ముగ్గులు పెడుతుంది, గుమ్మం తుడుతుంది అంతే. ఇక్కడ నేనే తడిబట్టు పెట్టుకుని ముగ్గులు పెట్టుకుంటాను. ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చేంతవరకు నాకు ఈ పనులే సరిపోతాయండి. ఇల్లు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు అవి సర్ది పెట్టుకుని నీట్గా కడిగేసి పెట్టుకోవడం. అది ఈరోజు ఎండగా ఉంది. బట్టలు అయితే స్టాక్ ఉండిపోయి వర్షానికి బట్టలు అయితే పిండుకోవడానికి లేదు కదా. ఇంక ఇవన్నీ అయినాక వాషింగ్ మిషన్లో ఒక 2 ట్రిప్పులు అయితే పట్టినాయండి నాకు. అవన్నీ నీట్గా ఆరేసేసి ఇంకా సాయంత్రం వరకు ఇంకేదో పని. నేనేమో స్టిచ్చింగ్ ఒకటి చేస్తాను కదా, ఈ పనులన్నీ అయినాక మళ్ళీ మిషన్ ఎక్కుతానండి నేను. బ్లౌజులు ఇప్పటి వరకు అర్జెంట్ అని పండగ బ్లౌజులు సరిపోయినాయి, కానీ ఇప్పుడైతే పండగకి ఇచ్చిన బ్లౌజులే కొన్ని యూజ్ చేసాను, అవి కుట్టుకోవాలి. అంతేనండి నాకైతే మార్నింగ్ పని ఇలా సరిపోయింది. నాకు వాడు వచ్చేంతవరకు ఒకటి సర్దుకోవడం ఇవే సరిపోతాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి నుంచి డైలీ కూడా నేను ఏదో వీడియో పెడుతూ ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అవుతుంది.